రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణలో రాజకీయాల్లో పూర్తిగా కూడా రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ లో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అడిషనల్ ఏఎస్పీ తిరుపతి అన్న తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో గతంలో హైకోర్టు ఈ పిటిషన్ తిరస్కరించడం, ఆయనకు బెయిల్ రద్దును తిరస్కరించడంతో దాన్ని సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇప్పటివరకు 3 సార్ల విచారణకు వచ్చింది. ఇటీవల విచారణ సందర్భంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ రోజు జరిగిన వాదనలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు దర్యాప్తు ఎంత కాలంలో ముగిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక సుదీర్ఘకాలం ట్యాపింగ్ కేసును ఎలా సాగరిస్తారని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దర్యాప్తును పూర్తి చేసేందుకు నిరంతర కాల వ్యవధిని సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది ఎప్పటిలోపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో స్పష్టత ఇస్తారు, దానికి ఎప్పటిలోపు దాన్ని పూర్తి చేస్తారనే అంశం పైన కూడా జనవరి 27వ తేదీ నాటికి కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏఎస్పీ తిరుపతి అన్న సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆయన తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బివి రాఘరత్నం ధర్మాసనం ముందు ఈసారి కేసు విచారణకు వచ్చింది. మరోసారి కూడా కేసు విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేశారు. ఈలోగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఎప్పటిలోగా దర్యాప్తులు పూర్తి చేసే అంశాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలపాల్సి ఉంటుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.